మీరు కలిగి ఉన్న సమస్య ఏదైనా కావచ్చు, అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆత్మీయ సమస్య కావచ్చు. సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుడు నాకు నేర్పించింది ఏమిటంటే, దాన్ని రెండుగా డివైడ్ చేయి, రెండుగా విభాగించు. మీరు కలిగి ఉన్న సమస్యను మీరు తీర్చుకోగలరా? నేను కలిగి ఉన్న సమస్య నేను తీర్చుకోగలిగితే అది సమస్య ఎందుకు అయిద్దండి? మీ సమస్యను రెండుగా డివైడ్ చేయండి. ఒకటి, అది మీరు తీర్చుకోగలరా? రెండు, తీర్చుకోలేరా? మొదటిగా ఏమిటి? నేను కలిగి ఉన్న సమస్య నేను తీర్చుకోగలను. గొడవ వదిలిపోయింది, ఇక మీకు సమస్య లేదు. కానీ మనకున్న సమస్య ఏమిటంటే, మనం కలిగి ఉన్న సమస్య మనం తీర్చుకోలేండి. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది కలిగి ఉన్న సమస్య, అయ్యా మాకున్న సమస్య మేము తీర్చుకోలేని సమస్యనయ్యా అన్నవాళ్ళు చేసి చూపించండి. ఇప్పుడు మీరు కలిగి ఉన్న సమస్య మీరు తీర్చుకోలేరు, కానీ తీర్చగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సమస్య నేను తీర్చలేను, కానీ తీర్చగలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు సమస్య తీర్చగలిగిన వాడు మీకున్నప్పుడు అది సమస్యేనా? చెప్పండి. కాదు. అర్థమైందా? ఇప్పుడు ఆ దేవునికి నీ సమస్య అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా ఆ సమస్యను తీరుస్తాడు. 25-26 ఇయర్స్ వయసులో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు నేర్పించాడు, నా కుమారుడా, నువ్వు ఏ సమస్య అయినా నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సి వస్తే దాన్ని రెండుగా విభజించు. అది నువ్వు తీర్చుకోగలవా, తీర్చుకోలేవా? సమస్యలు వస్తాయి, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను సైతాన్ తీసుకొచ్చి ఏం చేస్తాడంటే, చిన్న సమస్యను కాస్త పెద్ద భూతద్దంలో చూపిస్తాడు నీకు. అలా భూతద్దంలో చూపించినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ సమస్య అంత పెద్దగా ఉంది కనుక ఆ పెద్ద సమస్య నేను తీర్చుకోలేనని చెప్పి నువ్వు నిరుత్సాహపడిపోతావు. ఇక నా వల్ల కాదు, ఈ సమస్య నుంచి బయటపడడం నాకు చేత కాదు, నా పని అయిపోయింది. ఇది సైతాను గాడికి కావాల్సి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు తీర్చుకోలేవా? ప్రభు నేను తీర్చుకోలేను, అది నా చేతిలో పెట్టు, నేను తీరుస్తాను.